భూపాలపల్లి జిల్లాలో ఎస్సీ బాలికల హాస్టల్లో ఆగంతకుడు ప్రవేశించిన ఘటనపై ఏబీఎన్ కథనాలపై స్పందించింది ప్రభుత్వం. హాస్టల్ వార్డెన్ భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. హాస్టల్ని సందర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కలెక్టర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ భవానీపై వేటు పడింది. హాస్టల్లోకి ఆగంతకుడు ప్రవేశించిన ఘటనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ వార్డెన్ భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల హాస్టల్లోకి ఆగంతకుడు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆగంతకుడిని చూసిన బాలికలు వెంటనే డైల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్కు వచ్చిన పోలీసులను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తప్పుదోవ పట్టించి ఆగంతకుడిని కారులో తీసుకెళ్లారు. ఇదే సమయంలో హాస్టల్ వార్డెన్ భవానీ తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన విద్యార్థుల్ని వార్డెన్ టార్గెట్ చేసింది. కొంతమంది విద్యార్థినులను వార్డెన్ చెతకొట్టడంతో పాటు దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆగంతకుడికి వార్డెన్ భవానీ సహకారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులను భవానీ విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఎస్సీ బాలికల హాస్టల్ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను టార్గెట్ చేసి వేధించిన వార్డెన్ భవానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కథనాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యాయి. దీంతో అధికారులు భవానీపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు ఎస్సీ బాలికల హాస్టల్ను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ రాహుల్ శర్మ. వార్డెన్పై చర్యలు తీసుకున్నామన్నారు. హాస్టల్ సంబంధించి ఒక వీడియో అందరూ చూసాం. సో అది నవంబర్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా మన డిడబ్ల్యూ గారు ఇక్కడ ఈ హాస్టల్కి స్పెషల్ ఆఫీసర్ ఎంక్వైరీ నిన్న జరిగింది. నిన్న మనం వార్డెన్కు కూడా సస్పెండ్ చేశాం. అండ్ దెన్ సిమిలర్లీ ఈరోజు కూడా మనం ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాం. అండ్ ఇలాగే ఇష్యూస్కు మనం కఠిన చర్యలు పెడదాం. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ సచ్ ఇన్సిడెంట్ షుడ్ నాట్ గెట్ రిపీటెడ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఒక సిస్టమేటిక్ సొల్యూషన్కి ప్రతి హాస్టల్లో వార్డెన్స్కి సిమిలర్లీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్కి కూడా మనం ఒక ప్లాన్ చేస్తాం. ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఆల్రెడీ వీ హ్యావ్ సస్పెండెడ్ దట్ వార్డెన్ అండ్ విల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. విధుల్లో బాధ్యతారాహిత్యంగా ఉండేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కలెక్టర్ రాహుల్ శర్మ.